అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 14వ అధ్యాయం విప్రుని పుత్రప్రాప్తి గురించి తెలుసుకుందాం. గృత్స్న మద మహర్షిని చూచి జహ్నముని ఇట్లనెను, మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను, జహ్నమని వినుము. మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడునై మానవుడు హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తిని పొందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయాజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య అయిను ఉత్తమురాలు. వారికి సంతానము లేదనే లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు. అట్టి పుత్రుడొకడను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను. అప్పుడు ఆమె, నాదా, నీవు తగిన వారికి చేయలేదేమో, అందువలన మనకు సంతానము కలగలేదు అని సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, దుష్కరమైన తపము ఆచరించి అయినను శ్రీమన్నారాయణ్ణి సంతుష్టిపరచదను, పుత్రవరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకుండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరెదనని పలికెను. ఆ దంపతులిద్దరును తపమాచరించవలనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను. కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు 4 చేతుల యందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తవముని భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యకాంతితో ఉండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకరమండముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్పర కాంతలు పాట పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమునీయ వచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికెనను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయి తపము భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికెట్టి వరమైనను ఇయ్యవలనని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరునట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుట అతను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. ఆనంద పరవశుడై అతడు శ్రీమన్నారాయణమూర్తిని ఇట్లు స్తుతించెను. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణాంసే, నమస్తే నంత విక్రమ, గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే, లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయత్మనే నమః, అనంతయాది బీజాయ ఆఢ్యాయ అఖిల రూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ సర్వగాయ మలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ నమః సర్వఘనాసినే నమః, కాలాయ కలయే కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః,
విశ్వేశాయ విశాలాయ వేదసే విశ్వవ్యాసినే సురాధ్యక్షాయ సిద్ధాయ శ్రీధరాయ నమో నమః హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే అగ్రేసరాయ తూలాయ అగ్రేసరాయాత్మనే నమః జనార్దనాయ జైత్రాయ జితామిత్రాయ జీవినే వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయ తే నమః జ్ఞానాయ జ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మవే ధురంధరాయ దుర్యాయ ధరాధరాయ తే నమః నారాయణాయ శర్వరాయ రాక్షసానీకవైరిణే గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే కేశవాయ నమస్తేస్తు నమో దామోదరాయ చ సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోకపాలినే భక్తప్రియాయ హరయే నమః సర్వార్తినాశినే నానాభేద విభేదాయ నానారూపధరాయ చ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకరా. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించుచు నిలిచి ఉండెను. భగవంతుడు వరమును కోరుకొమ్మనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదముల యందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి కొసగమని కోరెను. శ్రీహరి, నీవు కోరునట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగుదనని పలికి అంతర్ధానము పొందెను. బ్రాహ్మణుడు అష్టద్రవ్య లాభము పొందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిన తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చొనబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కాచుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనముతో ఆహారము తీసుకొనక విచారించుచుండెను. నాదా, నీవు తీవ్ర తపమునొచ్చి వరముగా నీ పుత్రుని పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించుచు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా. నేను ఈ పుత్రశోకమును ఎట్లు సహింపగలను? పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించెను. ఆమె నోరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించుము. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందుము. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతినందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాత అయినను మరణింప తప్పదు కదా. మరీ ముందు వెనుకల వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు. పండితునైన వాడు సుఖదుఖములకు హర్షశోకములు పొందడు. కావున నీవును శోకింపకము. జరుగువలసినది జరుగక తప్పదు. అటిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలుచున. కావున శోకింపకము అని ఆమెను ఓరడించెను. మరియు నిరర్థకమైన దుఃఖమును విడుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యంగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించునుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రము జపించును. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉండెను. 14వ అధ్యాయం సమాప్తం.